మనకి స్తోత్రాలు. నా ఆత్మీయ తల్లికి నా హృదయపూర్వక వందనాలు. సేవకుడికి, సేవకురాలికి, కూడి వచ్చిన మీ అందరికీ, పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. నా పేరు వల్లి పద్మ. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఊర్లో ఉన్నట్లే గుర్తు. 4 సంవత్సరాల వరకు నేను ఎక్కడున్నానో నాకైతే ఏం గుర్తులేదు. కానీ మా తాతయ్య, అమ్మమ్మ ఏం చెప్పేవాళ్ళంటే 3 నెలల పిల్లప్పటి నుంచి నేను ఇదే ఊళ్ళో ఉన్నానంట. అప్పటి నుంచి మా అమ్మమ్మ, తాతయ్య మమ్మల్ని చూసుకున్నారంట. మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదని 3వ నెల పిల్లప్పుడు ఈ ఊరికి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఉంచుకున్నారంట. చిన్నప్పుడు నేను ఎలా పెరిగానో, నేను ఎలా ఉన్నానో నాకైతే ఏం గుర్తులేదు. కానీ నాకు 5వ సంవత్సరం అప్పటి నుంచి అయితే నాకు చాలా బాగా గుర్తు. నేను 1వ తరగతి, 2వ తరగతి ఇదే స్కూల్లో చదువుకున్నా, ఈ ఊళ్ళోనే. 3వ తరగతికి వెళ్ళాను. అప్పుడు మా తమ్ముడు స్కూల్ జాయిన్ చేస్తున్నారని చెప్పేసి ఇబ్రహీంపట్నంలో ఉండేవాళ్ళు మా అమ్మ, మా నాన్న. మా అమ్మ, మా నాన్న అయితే పక్కా హిందూస్. మా నాన్న వాళ్ళు పూజలే చేసుకునేవాళ్ళు, అన్ని గుళ్ళకి తిరిగేవాళ్ళు. చిన్నప్పటి నుంచి తమ్ముడైతే అమ్మ, నాన్న దగ్గరే పెరిగాడు. తమ్ముడు కూడా విగ్రహారాధనలోనే ఉన్నాడు. నేనైతే చిన్నప్పటి నుంచి తాతయ్య, అమ్మమ్మ దగ్గరే ఉన్నాను. నాకైతే విగ్రహారాధన అంటే తెలీదు, ఆ గుళ్ళకి వెళ్ళడం కూడా నాకు తెలియదు. ఒక్కసారి దుర్గా టెంపుల్కి వెళ్ళినట్టు గుర్తు చిన్నప్పుడు. అలా చిన్నప్పుడు తీసుకెళ్తే జ్వరం వచ్చిందంట. అప్పటి నుంచి మా పేరెంట్స్ ఎప్పుడు ఏ గుడికి తీసుకువెళ్ళలేదు. ఒకసారి బొట్టు పెట్టారంట, ఉయ్యాలో నుంచి పడిపోయానంట. అందుకని నాకు ఏది పెట్టలేదు. ఇంకా ప్రార్థన చేసే వాళ్ళు ఎలా పెంచుతారో వాళ్ళ పిల్లల్ని నన్ను అలాగే పెంచారంట. అయితే 2వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాను. తమ్ముడిని ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. తమ్ముడు స్కూల్కి వెళ్ళనంటున్నాడని చెప్పేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు మా అమ్మ, నాన్న. తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గరే ఉంచి అక్కడ స్కూల్లో జాయిన్ చేశారు. తమ్ముడు నేను కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అయితే నేను 2వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నానని చెప్పాను కదా. అయితే నాకు గుర్తున్న విషయం ఏంటంటే మా తాతయ్య చిన్నప్పుడు సండే స్కూల్ చెప్పేవాడు. నలుగురే సండే స్కూల్కి వచ్చేవాళ్ళు. శారదక్క, శ్రీలతక్క, వెంకటరమణ పెద్దమ్మ వాళ్ళ పాప, మా మావయ్య. ఈ నలుగురే సండే స్కూల్కి వచ్చేవాళ్ళు. వీళ్ళకి ఏదేదో చెప్పేసేవాళ్ళు మా తాతయ్య. వాళ్ళు ఏదో పాటలు పాడేసేవాళ్ళు, కంఠస్థ వాక్యాలు చెప్పేవాళ్ళు. ఇది మాత్రమే గుర్తుండేది నాకు. 3వ తరగతిలో నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను కదా. చిన్నప్పటి నుంచి మా తాతయ్య వాళ్ళు ఏదో నేర్పించేవాళ్ళు. ప్రార్థన అలా చేయాలి, ఇలా కూర్చోవాలి, ఇలా చప్పట్లు కొట్టాలి. అంటే 7 సంవత్సరాల వరకు ఇక్కడ నేను ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చర్చికి తీసుకువెళ్ళలేదు మమ్మల్ని. అక్కడికి వెళ్ళినాక 1 సంవత్సరం వరకు నేను చర్చికి వెళ్ళలేదు. ఎప్పుడన్నా ఇక్కడ సెలవులకు వస్తేను, మధ్యలో ఏదైనా ఫంక్షన్ ఉండి వస్తేను అప్పుడు మాత్రమే ప్రార్థనకు వెళ్ళేదాన్ని. అక్కడ ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని కాదు. నా 3rd క్లాస్ కూడా అయిపోయింది. 4th క్లాస్లో మేము చదువుకుంది సహాయ మాత స్కూల్, సిస్టర్స్ది, క్రిస్టియన్ స్కూల్. మా 4th క్లాస్లో ఏమైందంటే మాకు ఒక సిస్టరు క్లాస్లో చెప్పారు, మీకు ఎవరికైనా ఇక్కడ సండే స్కూల్ పెడతాము, చర్చికి రావచ్చు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సండే స్కూల్కి రండి, మీ పేర్లు ఇవ్వండి అన్నారు. నేను ఇంట్లో కూడా చెప్పలేదు. కానీ అంటే ఇంతకుముందు ప్రార్థన చేసే అలవాటు ఉంది కదా, నా పేరు ఇచ్చేసాను. నేను ప్రతి వారం సండే స్కూల్కి వస్తాను. ఇంటికి వెళ్ళి చెప్పాను, నేను సండే స్కూల్కి వెళ్తాను, తమ్ముడు నేను కలిసి వెళ్తామని చెప్పేసి. అంటే ఇంట్లో ఒప్పుకున్నారు. మా తమ్ముడైతే అసలు మాటినేవాడే కాదు. వచ్చేవాడు కానీ మధ్యలో గోళీలాట ఆడుకునేవాడు చర్చి బయట. నేను మాత్రం ప్రేయర్ అయిపోయి ఆర్సీఎం చర్చ్ లోపలికి వెళ్ళిపోయి ప్రేయర్ చూసుకుని తర్వాత ప్రేయర్ తర్వాత సండే స్కూల్ ఉండేది ఆర్సీఎంది. ఆ సండే స్కూల్ చూసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ కానుకకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, నేనైతే కానుకేసేసేదాన్ని. వాడైతే కానుకతో బబుల్ గమ్స్ ఏవో కొనేసుకునేవాడు, నాకు కొంచెం పెట్టేవాళ్ళండి. అది తినుకుంటా మళ్ళీ మేము వచ్చేసేవాళ్ళం. ఇది మాకు 8 సంవత్సరాల వయసు అప్పుడుదని నేను చెప్పేది. ఈ 8 సంవత్సరాల వయసులో మా చర్చి దగ్గర నుంచి మా ఇంటికి కిలోమీటర్ దూరం ఉంటుంది.
కిలోమీటర్ దూరం మేమిద్దరం నడుచుకుంటా వచ్చేవాళ్ళం, నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం. స్కూల్ స్కూలుకి కూడా అలాగే వెళ్ళేవాళ్ళం. అంత చిన్న వయసులో అయినా కానీ. భయం మధ్యలో శ్మశానం ఉండేది. ఏదేదో చెప్పేవాళ్ళు. ఆ శ్మశానం రాంగానే ప్రేయర్ చేసుకునేదాన్ని. ఇవన్నీ మీకు చాలా సిల్లీ సిల్లీ థింగ్స్‌గా అనిపించొచ్చు. బట్ నా సాక్ష్యం పూర్తిగా విన్న తర్వాత అవి ఎందుకు చెప్పానో కూడా చెప్తాను. ఆ శ్మశానం వచ్చేపాటికి భయమేసేది. యేసయ్య, యేసయ్య అని జెప్పేసి ఏదేదో అప్పుడు చెప్పేవాళ్ళు ఆర్‌సీఎం చర్చ్‌లో పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అని. ఇంక అదే జపాలు నేర్పించేవాళ్ళు కదా! ఆ జపాలన్నీ చెప్పుకుంటా శ్మశానం దాటేసేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ! అలా మా జీవితం జరుగుతా ఉంది. హ్మ్. ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ వరకొచ్చాము. ఫిఫ్త్ క్లాస్ వరకొచ్చిన తర్వాత నాకు బాగా బెంగేసేసేది మా అమ్మమ్మ, తాతయ్య మీద. ఎందుకంటే 7 ఇయర్స్ వరకు ఇక్కడే ఉన్నానేమో, పద్దాకల వాళ్ళే గుర్తుకొచ్చేవాళ్ళు. పద్దాకల జ్వరమొచ్చేది. జ్వరమొచ్చి మూలపడొస్తే జ్వరం తగ్గిపోయేది. మూలపడి నుంచి ఇంటికెళ్తున్నామంటే మళ్ళీ జ్వరమొచ్చేది. ఇలా పద్దాకల మేమేం తిప్పము. నువ్వు మూలపడి నుంచే స్కూలుకి రా, తమ్ముడు మా దగ్గర నుంచి స్కూలుకొస్తాడని చెప్పారు మా ఇంట్లో వాళ్ళు. అలా నా ఫిఫ్త్ క్లాస్‌లో, థర్డ్ క్లాస్‌లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఒక్క సంవత్సరమే ఉన్నా మా అమ్మ వాళ్ళ దగ్గర. ఆ ఒక్క సంవత్సరంలో చిన్నగా నేను, మా తమ్ముడు చర్చికి వెళ్తా ఉండేవాళ్ళం మేము. మా అమ్మ, నాన్న కూడాను మాతో పాటు క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కి ఫస్ట్ టైమ్ చర్చికొచ్చారు ఆర్‌సీఎం చర్చ్‌కి. వాళ్ళైతే వాళ్ళ పెళ్ళైన తర్వాత వాళ్ళ ఓన్‌గా చర్చ్‌కెప్పుడు వెళ్ళలేదు. మా తాతయ్య వాళ్ళ దగ్గరికొచ్చినా కానీ, వాళ్ళు మీటింగ్స్ పెట్టినప్పుడు కూడాను చర్చికొచ్చినట్టు నాకైతే ఎప్పుడు గుర్తులేదు. ఫస్ట్ టైమ్ మాతో పాటు క్రిస్మస్, న్యూ ఇయర్‌కి ప్రేయర్‌కొచ్చారు. ఫిఫ్త్ క్లాస్‌లో నేనిక్కడికొచ్చాను. ఇక్కడి నుంచి నేను మా తమ్ముడికి బాక్స్ తీసుకెళ్ళేదాన్ని స్కూల్‌కి మార్నింగ్. వాడు అక్కడి నుంచి స్కూల్‌కొచ్చేవాళ్ళు. మేమిద్దరం స్కూల్‌లోనే కలుసుకునేవాళ్ళం. ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది. తర్వాత నేను ఎయిత్ క్లాస్‌కొచ్చాను. నాకు 12 సంవత్సరాల వయసప్పుడే మ్యారేజ్ ఫిక్స్ చేసేశారు. కట్నం, కానుకలు, పెళ్లి డేట్ ఎప్పుడు మాట్లాడుకున్నారు? నవంబర్‌లో మాట్లాడుకున్నారు. మే నెలలో పెళ్లి. హిందూ మ్యారేజ్. రిలేటివ్సే. మంచి ఫ్యామిలీయేనంట. అంతా బావుంటదని చెప్పేసి మొత్తం మాట్లాడుకున్నారు. వాళ్ళు కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు. హ్మ్. తర్వాత ప్రార్థన చేయకూడదు, పూజలు చేయాలి, గుళ్ళకెళ్ళాలి, సినిమాలకెళ్ళాలి, అటు ఇటు ప్లస్ మా అమ్మమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్ళకూడదు. ఇలా కొన్ని చెప్పారు. వాటికి మా అమ్మ, నాన్న అన్నీ యాక్సెప్ట్ చేశారు. అన్నిటికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు. మే నెలలో మ్యారేజ్ పెట్టుకుందాం అనుకున్నారు. మే నెలలో మ్యారేజ్ పెట్టుకుందాం అనుకున్నాక జూన్‌లో మాట్లాడుకున్నారు. నెక్స్ట్ ఇయర్ మేకి మ్యారేజ్ అనుకున్నారు. స్కూల్ స్టార్ట్ అయింది కదా! ఎయిత్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసేద్దామని చెప్పి అనుకున్నారు. ఇలా జరిగేటప్పుడు చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటేంటంటే, నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, దేవుని సన్నిధిలో నిలబడ్డాను కదా! నా హృదయపూర్వకంగా, నా హృదయం నుంచి ఎప్పుడూ పాపపు ఆలోచనలైతే ఎప్పుడు రాలేదు. ఎక్కడికన్నా వెళ్ళాలి, తిరగాలి, ఇది చేయాలి, ఇలాంటి ఆలోచనలైతే ఇది తిందాము, అక్కడ మంచి ఫుడ్ ఉంది కదా తీసుకుందాం, ఇలాంటి ఆలోచనలైతే ఎప్పుడు ఉండేవి కాదు. ఉన్న మెమరీ కార్డే చాలా చిన్నది నా బ్రెయిన్‌లో. ఇంకా ఇంట్లో ఎలా చెప్తే అలా. వాళ్ళు ఎలా ప్రార్థన చేయమంటే అలా. అలా పెరిగాను. అయితే ఈ మ్యారేజ్ విషయంకొచ్చేపాటికి 12 సంవత్సరాలే నాకప్పుడు వయసు. నేను ఎయిత్ క్లాస్. సెవెంత్ కంప్లీట్ అయింది. ఎయిత్ స్టార్ట్ అవుతుంది. మ్యారేజ్ ఫిక్స్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైమ్ అనుకుంటా. అప్పుడు దాకా నేను ఎన్ని ప్రార్థనలు చేశానో నాకు గుర్తులేదు. ఆహ్, ఈ ప్రార్థనైతే ఒక 2, 3 నెలలు చేశాను. నేను చేసిన ప్రార్థన ఏంటంటే, ఒక హిందూ కుటుంబంలోకి నాకు వెళ్ళడం ఇష్టం లేదు. పూజలు చేయడం నాకిష్టం లేదు. మా పేరెంట్స్ బతికే ఉంటే తప్పనిసరిగా ఈ మ్యారేజ్ అయితే చేస్తారు. వాళ్ళు నాకు దూరమైనా పర్లేదు కానీ, నేను నీకు దూరం అవ్వకూడదు యేసయ్య అని చెప్పేసి నేను 3 నెలలు ఏడ్చానండి. ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళు చనిపోవాలని చెప్పి నేనెప్పుడు ప్రార్థన చేయలేదు కానీ, నాకప్పుడు ఆళ్ళంత భారం అనిపించేది. అమ్మో! వెళ్ళి ఆ పూజలు చేయాలా? అక్కడికి వెళ్లి అలా ఉండాలా? ఇలా ఉండాలా? అని చెప్పేసి. మా తాతయ్య వాళ్ళు చాలా కన్విన్స్ చేశారు మా అమ్మ వాళ్ళని. చిన్నప్పటి నుంచి దేవుని దగ్గర పెరిగింది కదా! అలా తీసుకువెళ్ళకూడదు, అలా మ్యారేజ్ చేయకూడదు అని. కానీ వాళ్ళు చుట్టాలు, మంచి కుటుంబం అవ్వడం వల్ల మా అమ్మ, నాన్న ఒప్పుకోలేదు. "ఏం కాదు పెళ్ళైన తర్వాత చిన్నగా వాళ్ళే మారతారులే" అని చెప్పేసి అన్నారు. సరే మీ ఇష్టమని తాతయ్య వాళ్ళు కూడా వదిలేశారు. మా అమ్మ, నాన్నని. నేను బాగా ప్రేయర్ చేసుకున్నా. 3 నెలలు ప్రార్థన చేశానండి. అది చిన్న వయసే కానీ నాకు దేవుడంటే చాలా ఇష్టముండేది.
ఇంకా ఆ ఇష్టానికి వర్ణనాతీతం చిన్నప్పుడైతే. ఏదేమైనా అవని, ఎవరికి ఏదో ఒకటి అయిపోయినా పర్లేదు యేసయ్య. నేను మాత్రం ఒక హిందువుని పెళ్లి చేసుకోకూడదు. ప్రార్థించే వ్యక్తి నా లైఫ్‌లోకి రావాలని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నాను. మాకు జూన్ నెలలో ఇలా మాట్లాడుకున్నారు కదా! ఆగస్ట్ నెలలో మేము స్కూల్‌కి ఆ రోజు బుధవారం నాకు బాగా గుర్తు. బుధవారం పూట మేము స్కూల్ నుంచి వచ్చాము. తమ్ముడు అక్కడే ఉన్నాడు. బుధవారం రోజు ఉదయం నేను మా ఇంటికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే మా స్కూల్‌లో ఏదో ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ఉంటే తన పేరెంట్స్ రావాలని చెప్పారు. మా మమ్మీ, డ్యాడీకి చెప్దామని మార్నింగ్ వెళ్ళాను. అప్పటికి మా డ్యాడీ ఫుల్‌గా తాగేసున్నాడు. తాగేసుంటే నేను మామూలుగా మా అమ్మతో చెప్పాను. స్కూల్‌లో ఫంక్షన్ ఉందమ్మా 2 డేస్ తర్వాత మమ్మీ, డ్యాడీని రమ్మన్నారు. మీరు రండి అని చెప్పాను. ఇంకా తమ్ముడు అక్కడ ఆడుకుంటుంటే నేను, తమ్ముడు కలిసి స్కూల్‌కి వెళ్ళిపోయాం. స్కూల్‌కి వెళ్ళిపోయాము. రిటర్న్ నేను ఇంటికొచ్చేసాను. సాయంత్రం 5:30, 6 ఆ టైంకి ట్యూషన్ నుంచి. ఏమైందో తెలీదు కానీ మా రిలేటివ్స్ చాలామంది మా ఇంటికొచ్చారు. మా మావయ్య, మా తాతయ్య ఎక్కడో వేరే ఊర్లో ఉన్నాడు ప్రేయర్‌కెళ్ళి. అటు మోపర్రు గుడివాడ దగ్గర. అక్కడున్నారు. మా అమ్మమ్మ ఉంది. ఎవరికో ఏదో అయిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు కానీ ఏమైందో తెలీదు. ఆ రోజు బుధవారము. నెక్స్ట్ గురువారం అయితే నాకు షూస్‌కి ఏమంటారు షూస్ నాకు తెగిపోయినాయి వెనకాల. షూస్ బ్యాక్. నేను దాన్ని కుట్టుకుంటున్నాను. కుట్టి సాయంత్రం రాత్రిపూట చాలా వరకు కుడుతున్నాను. మా పెద్దమ్మమ్మ "ఎందుకు అలా కుడుతున్నావంటే రేపు స్కూల్‌లో ఫంక్షన్ ఉంది. ఈ షూస్ ఏసుకెళ్ళాలి. చిరిగిపోయినయి కుట్టుకుంటున్నా" అన్నా. "నువ్వు రేపు స్కూల్‌కి వెళ్ళొద్దులేమ్మా ఇంట్లోనే ఉండు" అని చెప్పంది. అమ్మ స్కూల్‌కి వెళ్ళకపోతే కుదరదు. మమ్మీ, డ్యాడీకి కూడా చెప్పాను స్కూల్‌కి రమ్మని. నేనైతే స్కూల్‌కి వెళ్తాను. ఏ ఫంక్షన్ ఉన్నా సాయంత్రం వస్తా నేను అని చెప్పేసి అంటున్నాను. పొద్దున్నే లేసాను. అలాగే రెడీ అయిపోయా స్కూల్‌కి. మా అమ్మమ్మ చెప్తుంది, స్కూల్‌కొద్దు అని. నేను స్కూల్‌కెళ్తాను అమ్మమ్మ అని చెప్పేసి గొడవెడుతున్నా. అప్పుడు చిన్నగా ఏమంది, "మీ అమ్మకి ఏదో దెబ్బ తగిలిందంట. హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారంటమ్మా. మరి చూడ్డానికెళ్ళవా" అంది. అవునా! బాలేదా అని చెప్పేసి స్కూల్ మానేశాను. కానీ కొంచెం సేపట్లో తెలిసిందేంటంటే మా అమ్మ చనిపోయిందంట. అప్పుడు మా డ్యాడీ ఏదో చేశాడు. మా అమ్మ చనిపోయింది. ఇంతవరకు మాత్రమే నాకు అవగాహన ఉంది. తాతయ్య మా అమ్మ చనిపోయిన తర్వాత మేమిద్దరం మా ఇంటి దగ్గరే మా అమ్మని దహన సంస్కారాలన్నీ చేసేశారు ఇబ్రహీంపట్నంలో. అప్పుడు నాకు బాగా గుర్తు. మేమిద్దరమే నుంచున్నాం. ఆమెను తీసుకెళ్ళిపోయారు. చుట్టాలు చాలా మందొచ్చారు. అంటే బాడీ పారేసిన తర్వాత అందరూ వెళ్ళిపోతారంట కదా! అలా వెళ్ళిపోయారు. మాకు అలాగే స్నానం చేయించేశారు. మేము చిన్న పిల్లలమే కదా! స్నానం చేయించారు. వెళ్ళిపోయారు. మా తాతయ్య, మా అమ్మమ్మ, మా చిన్నమ్మ, చిన్నాన్న అందరూ ఆటోలో ఎక్కేసేశారు. ఆటోలు వేసుకొని వచ్చారు వాళ్ళంతా. ఆటోలు ఎక్కేసేశారు. ఆటోలు కూడా స్టార్ట్ చేసేశారు. చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. వీళ్ళు పెద్దమ్మలు పోతున్నారు. వీళ్ళు తాతయ్య వాళ్ళు పోతున్నారు. వీళ్ళేంటి ఎవరు ఈ పిల్లని ఇలా వదిలేసి వెళ్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను. తమ్ముడిదైతే చాలా చిన్న ఏజ్. అప్పుడు తమ్ముడు సెకండ్ క్లాసు. జస్ట్ సెకండ్ క్లాస్ అయిపోయి థర్డ్ క్లాస్‌కొచ్చాడు. నేనైతే ఎయిత్ క్లాస్. నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఇలా మాట్లాడుకుంటా ఉంటే మా తాతయ్య వాళ్ళ ఆటో స్టార్ట్ చేసేసి వెళ్ళిపోయారు కొంచెం దూరం ముందుకి. అయితే నేను బాగా ఏడుస్తున్నాను. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మా డాడీనేమో పోలీస్ స్టేషన్‌లో పెట్టేశారంట. అమ్మో! ఈ ఒక్క ఇంట్లో ఎలా ఉంటామని బాగా ఏడుస్తున్నాను. కొంచెం దూరం వెళ్ళిపోయిన తాతయ్య వాళ్ళ ఆటో వేసుకొని మళ్ళీ వెనక్కొచ్చారు ఆటోలో. అప్పటికి అందరూ వెళ్ళిపోయారు. ముందల్ల మా నాన్న వాళ్ళ నాన్న, ఒక బాబాయి, ఒక పెద్దమ్మ వీళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. అలా ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కొచ్చి మా దగ్గరికొచ్చారు. మాతో పాటు వస్తారా అని చెప్పి అడిగారు. వస్తామంటే అప్పుడు మా తాతయ్య నన్ను, మా తమ్ముడిని, మా సామాను మొత్తం అప్పటికప్పుడే అన్నీ ప్యాక్ చేసేసి మమ్మల్ని ఇద్దరిని కలుపుకొని ఈ ఊరికి తీసుకొచ్చారండి. అప్పటికి నేను ఎయిత్ క్లాస్‌లో ఉన్నాను. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్‌లో జాయిన్ చేద్దాం అనుకున్నారు గవర్నమెంట్ స్కూల్‌లో. కానీ దేవుడి కృప ఏంటంటే నేనక్కడ థర్డ్ క్లాస్‌లో జాయిన్ అయ్యామని చెప్పాను కదా! మేము స్కూల్ ఉన్నా లేకపోయినా గానీ స్కూల్‌లోనే ఉండేదాన్ని నేనైతే మా తమ్ముడిని తీసుకొని. ఎందుకు ఆ స్కూల్‌లో ఉంటే వాళ్ళు సాంగ్స్ నేర్పిస్తారు, డాన్స్ నేర్పిస్తారు, స్కిట్స్ నేర్పిస్తారు, బైబిల్‌లో వాక్యాలు నేర్పిస్తారు.
అవంటే నాకు చాలా ఇష్టం. స్కూలు అది సండే అవ్వచ్చు, ఇంకా ఏ హాలిడే అయినా కానీ స్కూల్‌లోనే ఎక్కువ టైం ఉండేదాన్ని. అలా మేము ఉండడం వల్ల వాళ్ళు మాకేం చేశారంటే స్కాలర్‌షిప్ ఇచ్చారు. మా అమ్మ, మా నాన్న ఉన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్‌లో మాకు స్కాలర్‌షిప్ ఇచ్చారు. మా ఫీజంతా కట్టి, బుక్స్ మనీ, యూనిఫార్మ్ మనీ మొత్తం తీసుకోగా మాకింకా 500 మిగిలేవి డబ్బులు. ఆ 500 నాకు 500, తమ్ముడికైతే 800 మిగిలేవి. ఆ డబ్బులన్నీ మళ్ళీ మాకు వెనక్కిచ్చేవాళ్ళు. అవి మా ఇంట్లో అవసరాలకు వాడుకుంటా ఉండేవాళ్ళు. మా తాతయ్య అన్నారు, అంటే మా ఇంట్లో వాళ్ళన్నారు కదా! 10థ్ క్లాస్ వరకు ఇక్కడి దాకా పంపిద్దాము అమ్ముల్ని. వాళ్ళ తమ్ముడున్నారు కదా! తోడుకుంటాడు. తర్వాత పంపించేద్దాం అని చెప్పి అన్నారు. మా స్కూల్‌లో సిస్టర్స్ ఫోన్ చేసి ఏమన్నారంటే, వాళ్ళకి ఆల్రెడీ మీరు కట్టడానికి ఏముంది, స్కాలర్‌షిప్ వస్తుంది కదా! వాళ్ళకి వాళ్ళు ఓన్‌గా చదువుకోగలరు. బాగా చదువుతారు పిల్లలు. స్కూల్ కావాలంటే వ్యాన్ కూడా మాట్లాడదాము. వ్యాన్ ఫీజు కూడాను స్కాలర్‌షిప్ అని కట్ చేసుకుందాం అని చెప్పి స్కూల్‌లో సిస్టర్సే వాళ్ళకి వాళ్ళే ఫోనులు చేసి మా తాతయ్య గారు వాళ్ళతో మాట్లాడారు. అప్పుడు ఫోన్ కాంటాక్ట్ మొబైల్ ఫోన్స్ లేవండి. వేరే వాళ్ళు స్కూల్ నుంచి టీచర్స్‌ని ఇంటికి పంపించి వాళ్ళ ఫోన్‌తో అక్కడ సిస్టర్స్‌కి ఫోన్ చేసి ఫోన్ కాంటాక్ట్‌తో మాట్లాడారు. దానికి తాతయ్య ఒప్పుకొని మా ఇద్దరిని స్కూల్‌కి పంపించేవాడు. మేము ఇదే రోడ్‌లో కానీ స్కూల్ వ్యాన్‌కెళ్ళేవాళ్ళం కాదు. డబ్బులెక్కువవుతాయని. ఫ్రీ పాస్ ఉండేది కదా! స్టూడెంట్ పాస్. నేను, తమ్ముడు గవర్నమెంట్ బస్‌కే వెళ్ళేవాళ్ళం. బస్‌కెక్కి ఇక్కడ నడుచుకుంటెళ్ళి, అక్కడ బస్సెక్కి, మళ్ళీ అక్కడ దిగి, అక్కడంతా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం స్కూల్‌కి. ఇలా మా 10థ్ క్లాస్ వరకు నా జర్నీ బాగా కంప్లీట్ అయింది. అయితే మా తాతయ్య వాళ్ళు మా తాతయ్య వాళ్ళంట ఇక్కడ సేవకొచ్చిన తర్వాత సంవత్సరానికే మా అమ్మకు పెళ్లి చేశారంట. పెళ్లి చేసిన సంవత్సరానికే నేను పుట్టాను. మా తాతయ్య వాళ్ళ సాక్ష్యంలో ఏముంటదంటే, వాళ్ళు సేవ స్టార్ట్ చేసిన 7 సంవత్సరాల వరకు కూడాను ఒక్క విశ్వాసే దేవుని సన్నిధికొచ్చేది. ఆవిడొస్తే రూపాయేసేది. పండగొస్తే రూ. 5 ఏసేది. మిగతా వారాల్లో పైసా, 5 పైసా, 10 పైసా ఇలా తాతయ్య కానుకొచ్చేది. 7 సంవత్సరాలు మా తాతయ్య ఒక్క పూట కొంచెం అన్నం తిని, కొంచెం గంజి తాగి, ఏమీ తినకుండా ఉండేవాడు. మా మావయ్య జాబ్ చేసేవాడు కానీ, కుటుంబానికి ఆయనకి సంబంధం ఉండేది కాదు ఫస్ట్ నుంచి. ఆ వచ్చే ఒక్క విశ్వాసం మీద వాళ్ళకి పూట గడవడమే కష్టం. 3 పూట్ల తిండి లోపలికి వెళ్ళేది కాదు. అలాంటిది మా 8దో తరగతిలో నేను, మా తమ్ముడు రావడం వాళ్ళకది చాలా కష్టమైన పని. ఇంకా మేమొచ్చిన తర్వాత మేము చికెన్ ఇంట్లో నాన్ వెజ్ చేసుకుంటాం కదా! నాకు తెలిసిన నాన్ వెజ్ చెప్తాను. నా ఇంటర్మీడియేట్ వరకు కూడాను. నా 10థ్ వరకు నేను చిన్నప్పటి నుంచి మా తాతయ్య వాళ్ళ దగ్గరే పెరిగాను కదా! నాకు తెలిసిన మా తాతయ్య వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ ఏంటంటే కోడి తలకాయ, కోడి కాళ్ళు. ఎప్పుడన్నా మాంసం తినాలనిపించిందనుకో, తాతయ్య కోడి తలకాయ, కోడి కాళ్ళు రూ. 5, రూ. 10 కొనుక్కొచ్చేవాడు. ఎప్పుడైనా మా ఇంట్లో మాంసం ఉందనుకో, దానికి కారణం ఎవరంటే రామస్వామి పెదనాన్న. ఆ పెదనాన్న మా చిన్నప్పుడు సెంటర్‌లో చికెన్ కొట్టేవాడు. ఆయనకెప్పుడైనా మరీ ప్రేమొచ్చిందనుకో చికెన్ ఇచ్చేవాడు. ఆయన చికెన్ ఇస్తేనే మా ఇంట్లో చికెను. లేదంటే 4 నెలలకో, 5 నెలలకో ఒకసారి కోడి కాళ్ళు, కోడి తలకాయని తీసుకొస్తే మా అమ్మమ్మ సూపరుండేది. అసలు ఆ రోజుల్లో కోడి కాళ్ళు, కోడి తలకాయ అంటే చాలా అద్భుతంగా ఉండేది. దాంతో చాలా హ్యాపీగా తినేసేవాళ్ళం. ఇలా నేను మా అమ్మ వాళ్ళు బతుకున్నంత వరకు ఎలా ఉండేదంటే, వాళ్ళు చాలా రిచ్. ఆ రోజుల్లో వాళ్ళు రిచ్చే. వాళ్ళైతే చికెను, మటను, ఫిష్‌లు, ప్రాన్స్ అన్ని టైప్ ఆఫ్ బిర్యానీస్ కూడా తినేసాడు మా తమ్ముడైతే. వాళ్ళ దగ్గరున్నప్పుడు. నాకైతే ఈ కోడి కాలు, కోడి తలకాయ తెలుసు. అసలు సెలవులకైనా ఒక్కరోజు మా ఇంటికెళ్ళాలని నాకు చిరాకు. వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళేదో తిరుగుతా ఉంటారు, తాగుతా ఉంటారు. నాకు చాలా చిరాకొచ్చి ఎళ్ళేదాన్నే కాదు. వాడి లైఫ్ అయితే మా అమ్మ, నాన్న ఉన్నంత వరకు బిర్యానీస్. నాకైతే కోడి కాళ్ళు, కోడి తలకాయలే. ఆ తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత మేమిద్దరం వచ్చాం గదా! మేమొచ్చిన తర్వాత కూడాను మా ఇద్దరికి భోజనం పెట్టడం కూడా తాతయ్య వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. అయినా కానీ తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు తినేది కూడా తగ్గించుకొని, మేము స్కూలుకెళ్ళేటప్పుడు మా బాక్సుల్లో రైస్ పెట్టేవాళ్ళు, ఏదో ఒక పచ్చళ్ళు. ఇంకా చెప్పాలి అంటే మా బజార్‌లో ఉంటారు చూసారా? అసలు వాళ్ళ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడెలా ఉన్నారో నాకు తెలీదు గానీ, చిన్నప్పుడు రామారావు తాతయ్య, రామయ్య పెదనాన్న, ముసలం పెద్దమ్మ వాళ్ళు, వెంకాయమ్మ అమ్మమ్మ వాళ్ళు, ముత్తురాజు పెదనాన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడాను మా స్థితి తెలుసు కదా!
మేము బాక్స్‌లో ఏం ఏసుకెళ్తాం ఏంటని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆలస్యం. ప్లేట్‌లో కర్రీస్ ఏసుకొచ్చి పెట్టేవాళ్ళు. అయినా నేను వద్దనేదాన్ని. నాకొద్దు నేను తినేసొచ్చాను అనేదాన్ని. బలవంతం చేసేవాళ్ళు. అయినా నాకొద్దు అన్నా గానీ వాళ్ళు ముద్దలు పెట్టి తినిపించిన రోజులెన్నో. ఆ రోడ్‌లో ఉన్నవాళ్ళు. ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళు. ఇంకా దీపావళి అవన్నీ వచ్చినియంటే అందరూ బాంబులు ఎలిగించుకుంటున్నారంటే నాకు చాలా సరదా. కానీ తాతయ్య ఒక్కళ్ళు కూడా కొనిచ్చేవాళ్ళు. కానీ ఇంట్లో పిల్లలాగా వాళ్ళు పిలిచి బాంబులన్నీ కొనిపించి అంతా అసలు ఆ రోడ్‌లో ఉన్నవాళ్ళు నా చిన్నప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారు. చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు కూడాను. ప్రతీది కూడా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అందులో మా 10థ్ క్లాస్ వరకు గడిచిపోయిందండి. నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. నా 10థ్ క్లాస్ వరకు నేను ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. అబద్ధం ఆడే సిట్యుయేషన్ కూడా నాకు ఏది రాలేదు. నాకు చాలా భయం కూడాను. అబద్ధం చెప్పినా గానీ, ఇంకేదన్నా చెడ్డ పని చేసినా గానీ, మా తాతయ్య అస్సలు యాక్సెప్ట్ చేయడు. కోప్పడతాడు. ఇంట్లో నుంచి గెట్ ఔట్ అన్నా కానీ, దాంట్లో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా ఇలా 10థ్ క్లాస్ వరకు అయిపోయింది. 10థ్ అయిపోయిన తర్వాత నేను రక్షణ ఎప్పుడు తీసుకున్నాను అని నన్ను రక్షణ ఎప్పుడు తీసుకోమని ఎవరు చెప్పలేదు. 8థ్ క్లాస్‌కొచ్చాను. మా అమ్మ వాళ్ళు చనిపోయారు అప్పటికి. నైన్త్ క్లాస్‌కొచ్చిన తర్వాత నాకు నేనే అన్నాను, రక్షణ నేను బాప్తిసం తీసుకుంటాను తాతయ్య అంటే, ఇప్పుడే ఎందుకు కొన్ని రోజులు ఆగినాక తీసుకోవచ్చు కదా అన్నాడు. లేదు నేను ఇప్పుడే తీసుకుంటాను అంటే, సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో అన్నారు. చర్చిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. అప్పుడేంటంటే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుడు మాట్లాడాలి, ఏదో ఒక దర్శనం ఇవ్వాలి. దర్శనం రాలేదే అనుకో, అది నెలైనా, 2 నెలలైనా కానీ అదే మందిరంలో, అదే ప్లేస్‌లో అలాగే కూర్చోవాలి. ఎప్పుడైతే దర్శనం కనిపిస్తదో, దేవుడు మాట్లాడతాడో అప్పుడు మాత్రమే బాప్తిసం ఇచ్చేవాడు తాతయ్య. అలా బాప్తిసం తీసుకున్న వాళ్ళలో మా తమ్ముడితో లాస్ట్. అంటే మా తమ్ముడు వరకు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడాను బాప్తిసం తీసుకునే ముందు చర్చిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, దేవుడు మాట్లాడిన తర్వాత, ఏదో ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత మాత్రమే బాప్తిసం ఇచ్చేవాళ్ళు. నేను కూడా అలాగే చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం మొదలేశాను. అప్పుడు నాకొచ్చిన దర్శనం ఏంటంటే, ఆహ్, నేను ఎక్కడో ఒక పెద్ద గ్రౌండ్‌లో ఉన్నాను. ఆ గ్రౌండ్‌లో నాకేదో ఒక మాట ఇనిపిస్తుంది. ఈ భూమంతా కాలిపోతుంది అని చెప్పేసి. పైనుంచి అగ్ని వర్షం కురుస్తుందంట అని చెప్పేసి ఒక వాయిస్ ఇనిపిస్తుంది. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో అని చెప్పి అంటున్నారు. అది చాలా పెద్ద గ్రౌండ్. నేను ఎంత దూరం పరిగెత్తినా కానీ నాకు ఆహ్, వేరే నివాసం ఎక్కడ దొరకదు. అది అంత పెద్దగా ఉంది. నేను అనుకుంటున్నాను, ఇప్పుడే అగ్ని వర్షం కురిసితే నన్ను పారిపోమని ఎక్కడి దాకా పారిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. అలా చూస్తా ఉన్నప్పుడు ఎక్కడో నాకు చిన్న ఇల్లు కనిపిస్తుంది. డేరాలేసి కనిపిస్తుంది. నేననుకున్న ఆ డేరాలోకి వెళ్ళిపోవాలని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ ఆ డేరాలోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాను. తలుపేసేసుకున్నా నాకు నేనే. వేసేసుకున్న తర్వాత ఒక మనిషి వచ్చి నా డోర్ కొడుతున్నాడు. డోర్ కొడితే నేనంటున్నా, "నేను డోర్ తీయను. అగ్ని వర్షం కురిసిద్ది" అంటాను. "ఇంకా కురవట్లేదు కదా" అన్నాడు. నేను ఒకవేళ తీసిన తర్వాత వర్షం కురిస్తే నేను చచ్చిపోతాను కదా! నేను తీయను అంటున్నాను. ఒకసారి నన్ను చూడు, నేనెవరొచ్చానో చూడు అంటున్నాడు. చూస్తే తెల్లటి బట్టలేసుకొని మా తాతయ్యలాగే ఉన్నాడు. "తాతయ్య నువ్వొచ్చావా?" అని చెప్పేసి ఓపెన్ చేసి తాతయ్యని లోపలికి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అండి నాకు చాలా బాగా గుర్తుంది. అన్నం ఉడికేటప్పుడు అన్నం అదేంటి దగ్గర దగ్గర ఉడికిద్ది కదా! పైకి కిందకి గెంజి పైకి కిందకి అంటా ఉంటది కదా! అలా ఆకాశంలో నుంచి అగ్ని కురుస్తా ఉంది. ఆ భూమంతా కూడాను గెంజి ఎలా పైకి కిందకైతే ఉంటదో ఉడికిద్దో అన్నం ఉడికేటప్పుడు అలా ఉడికిపోతుంది. పొగంతా చాలా పొగొచ్చేస్తుంది. చుట్టూ అంతా అగ్నే ఉంది. అంతా అగ్నే ఉంది కానీ నేనున్న ఆ కొంచెం ప్లేస్ నేనెక్కడున్నాను అంటే ఆ భూమికి మధ్యలోనే ఉన్నాను. నేనున్న ప్లేస్‌లో అయితే అసలు అగ్నే లేదు. కానీ ఆ పొగలు బీభత్సంగా లేసిపోతుంది. భూమంతా కాలిపోతుంది. కాలిపోతా ఉంది. నేను ఇంకా భయంతో లేసిపోయాను. తాతయ్య నాకిలా కనిపించిందంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీతోనే వస్తున్నాడు దేవుడు. నువ్వింకా ప్రార్థన చేసుకో. దేవుని కాపుదల నీకు తోడుగా ఉంది. కానీ నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే రక్షణ పొందుకోవాలి. దేవుడు నీతో మాట్లాడాలి అని చెప్పేసి మా తాతయ్య గారు చెప్పారు. అలాగా అని చెప్పేసి నేను ఇంకా ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. అలా ప్రార్థనలో ఉన్నప్పుడు మూలపాడు హైవే రోడ్డు. రోడ్డు యువతలేమో ఎరుపు కలర్ డ్రెస్ యేసుకున్న స్కూల్ పిల్లలు చాలా మందున్నారు. రోడ్డు అవతల నేనున్నాను. అక్కడ నేనొక్కదాన్ని మాత్రమే తెల్లటి డ్రెస్ యేసుకున్నాను. కొత్తటి వైట్ డ్రెస్. నాకు తెలిసి నా జీవితంలో ఎప్పుడు అలాంటి తెల్ల డ్రెస్ యేసుకోలేదు. అప్పుడు మేమున్న స్టేజ్‌లో ఆ తెల్ల డ్రెస్ కూడా నల్లగా ఉండేది. కానీ నా కల్లో నేను తెల్లటి డ్రెస్ యేసుకున్నాను. తెల్లటి డ్రెస్ యేసుకుంటే ఇటు పక్క చాలా మంది పిల్లలున్నారు. వాళ్ళందరూ ఎర్రటి డ్రెస్ యేసుకొని, టై, బెల్ట్ అన్నీ పెట్టుకొనున్నారు. వాళ్ళైతే ఫాస్ట్‌గా బస్సెక్కేస్తున్నారు స్కూల్ వ్యానొస్తే. నేనేమో రోడ్ అవతల ఎక్కడో ఉన్నాను. రోడ్ అవతల ఎక్కడో ఉంటే
నాకు రోడ్డు క్రాస్ చేసి ఆ బస్సు ఎక్కడానికే కుదరట్లేదు. అప్పుడు నా పక్కన ఒక ఇద్దరు వ్యక్తులొచ్చారు. అసలు వాళ్ళు చాలా తెల్లటి బట్టలేసుకొనున్నారు. వాళ్ళంటున్నారు, "ఎందుకు అంత బాధపడుతున్నావంటే" "స్కూల్ వ్యాన్ వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ ఎక్కేస్తున్నారు. నేను ఈ రోడ్డు క్రాస్ చేసి ఎప్పుడు స్కూల్ వ్యాన్ ఎక్కుతానన్నా." "నేను తీసుకెళ్తాను వస్తావా" అని చెప్పేసన్నారు. తీసుకెళ్తాం వస్తానని చెప్పండి. ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి నన్ను ఆ వ్యాన్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ వ్యాన్ దగ్గరికి తీసుకువెళ్ళేపాటికి ఆ వ్యాను మాయమైపోయింది. ఆ ఎరుపు రంగులో ఉన్న స్కూల్ పిల్లలందరూ మాయమైపోయారు. నాకైతే భయమేసింది. ఇప్పుడు దాకున్నారుగా వీళ్ళందరూ ఏమైపోయారని చెప్పేసంటే, వాళ్ళంతా దుష్టులు. నిన్ను దేవుడు ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరిచాడు. అందుకే నువ్వు తెల్లటి బట్టలేసుకున్నావు. వాళ్ళందరూ ఎరుపు రంగు వస్త్రాలేసుకున్నారు. నీకిచ్చిన ఈ వస్త్రాన్ని నువ్వేసుకున్న ఈ బట్టల్ని ఎప్పుడు కూడాను మలినం కాకుండా చూసుకో అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పాడు. నాకలా అయిపోయింది. ఇది నాకొచ్చినవన్నీ కలలే. దర్శనాలు ఎప్పుడు రాలేదు అప్పుడు నాకు. కల అయిపోయింది. లేసి మా తాతయ్యతో చెప్తే, "ఆ దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. బాప్తిసం తీసుకో" అని చెప్పేసి నాకు జూన్ 1న బాప్తిసం ఇచ్చాడు మా తాతయ్య గారు. ఆ తర్వాత నేను స్కూల్ స్టార్ట్ అయ్యాను. నా 10థ్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి చాలా భక్తిలో పెరిగానేమో. 10థ్ అయిపోయిన తర్వాత నేనన్నా బైబిల్ ట్రైనింగ్‌కి వెళ్తాను తాతయ్య అన్నాను. మా తాతయ్య గారేంటి బైబిల్ ట్రైనింగ్ కాదమ్మా, నువ్వు కాలేజ్‌లో జాయిన్ అవ్వు అన్నారు. కాలేజ్‌లో జాయిన్ అవ్వమంటే అసలు ఏ గ్రూప్ తీసుకోవాలో 10థ్ క్లాస్ ఫేర్‌వెల్‌లో అందరూ చెప్పేవాళ్ళు. అందరూ నాకు బాగా గుర్తుందండి. స్టేజ్ మీద నిలబడి ఒక్కొక్కళ్ళొచ్చి నేను లాయర్‌ని అవుతాను, నేను టీచర్‌ని అవుతాను, నేను ఏరోప్లేన్ మోడ్‌ని అవుతాను, నేను ఆ మోడ్, ఈ మోడ్, ల్యాబ్ టెక్ ఇవన్నీ చెప్తుంటే నేను మాత్రం అదే ఫేర్‌వెల్‌లో స్టేజ్ మీద నేనేం చెప్పాను తెలుసా? మా తాతయ్య గారు నన్ను ఏం చేపిస్తే అది అవుతా. అంతా దేవుడి చిత్తం. నాకైతే ఏమీ తెలీదు. కాలేజ్‌లో జాయిన్ చేసినా గానీ దాంట్లో చాలా గ్రూపులుంటాయంట. ఆ గ్రూప్‌లో నేనే గ్రూప్ తీసుకుంటాను. అసలు వాటి కోసం నాకేం తెలుసా? ఇదే నేను ఫేర్‌వెల్‌లో చెప్పానండి. మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. 10థ్ అయిపోయింది. నేను బైబిల్ ట్రైనింగ్ అంటే తాతయ్య లేదు, ఇంటర్మీడియేట్‌లో జాయిన్ చేపిస్తా అని చెప్పన్నారు. ఆ ఇంటర్మీడియేట్‌లో ఏం తీసుకుంటావంటే నాకేం తెలీదు. నువ్వు ఏది జాయిన్ చేపిస్తే నేను అదే జాయిన్ అవుతా అన్నారు. అప్పుడు గన్నవరంలో ఒక అన్న, నిడమానూరు దగ్గర ఒక అన్నున్నారు. ఆ అన్న అన్నారు, నిరీక్షణరావు పాస్టర్ గారు అని చెప్పేసి వాళ్ళ బాబు. నిరీక్షణరావు పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు మా తాతయ్య గారు విని మారారంట. దేవుని తెలుసుకున్నారంట. ఆ పాస్టర్ గారు వాళ్ళ బాబు దగ్గరికి ఊరికినే ఎందుకో తీసుకెళ్ళాడు. చిన్నోటిపల్లిలో ఒక మామగారు ఉన్నారు. ఆ మామగారి దగ్గరికి వెళ్తా వెళ్తా ఆయన కలిసి వద్దామని చెప్పేసి వెళ్ళాం. ఆయన అన్నారు, "ఏం చదువుకుంటున్నావంటే 10థ్ అయిపోయిందండి" అన్నాను. "నెక్స్ట్ టైమ్ చదువుతావా" అంటే, "చదువుతాను కానీ ఏం చదవాలో నాకు తెలీదు" అంటే, "నువ్వు బైపీసీ చదువు, అటు చిన్నోటిపల్లి దగ్గర ఆత్కూరులో ఒక మంచి కాలేజ్ ఉంది. తెలిసిన వాళ్ళు మేము జాయిన్ చేపిస్తాము. అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేసి అన్నారు. అక్కడికి వెళ్ళాము. ఆ కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత అది కూడా క్రిస్టియన్స్ కాలేజే. అక్కడ చాలా పెద్ద కాలేజ్ అది. స్కూల్ అక్కడ 5థ్ క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఉండేది. ప్రతి ఆదివారం ప్రేయర్స్ ఉండేవి. నాకున్న యాంబిషన్ ఏముందో తెలుసా? అక్కడికెళ్ళి నన్ను ఏ గ్రూప్‌లో జాయిన్ చేసినా కానీ నేను బాగా చదివేసేయాలి. ఎక్కడికి వెళ్ళినా క్లాస్ ఫస్ట్ నేనే రావాలి. నన్ను డామినేట్ చేసి ఎవరు వెళ్ళకూడదు అనుకునేదాన్ని. అంటే నా పక్కన వారికంటే నాకు వ వ నా పక్కన వాళ్ళకి నాకంటే తక్కువ మార్కులు రావాలి అనైతే కోరుకునేదాన్ని కాదు కానీ, నేనైతే ది బెస్ట్‌లోనే ఉండాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. ఎవరైనా నన్ను "నువ్వు ఇది చేయలేవని" మోటివేట్ చేశారనుకో, అది నేను చేయగలను. నేనెందుకు చేయలేను? దేవుడు నాకున్నాడు. నేను ప్రార్థన చేస్తాను. నేను 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 ఆ టార్గెట్‌ని రీచ్ అవుతాను. నాకిలాగే ఉండేది. మా తాతయ్య వాళ్ళు కూడా చిన్నప్పుడు పడుకునేటప్పుడు చాలా చెప్పేవాళ్ళు. మనం చాలా మందికి సహాయం చేయాలి. బాగా ప్రేయర్‌ఫుల్‌గా ఉండాలి. మంచిగా ప్రేయర్ చేస్తే మనం మంచి వాల్యూస్‌లో ఉంటాము. మనకు మంచి వ్యక్తిత్వం ఉంటది. మనకి మంచి గౌరవం ఇస్తారు. మనం 10 మందికి సహాయం చేసేవాళ్ళగా ఉండాలి. మామూలుగా మళ్ళీ హాస్పిటల్స్‌కి వెళ్తే అప్పుడు ఆరోగ్యశ్రీ లేదండి. అప్పుడు ఇంకా వైఎస్ఆర్ రాలేదు. ఆరోగ్యశ్రీ లేదు. హాస్పిటల్‌కి వెళ్తే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సొచ్చేదండి. మా తాతయ్య చెప్పేవాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సొస్తది. ఒక మంచి మెడికల్ ఫీల్డ్‌లోకెళ్ళామనుకో, ఏ గుండె డాక్టరో, ఏ డాక్టరో అయ్యామనుకో చాలా మందికి సహాయం చేయొచ్చు. ఉచితంగా వైద్యం చేయొచ్చు. మా తాతయ్య ఎప్పుడు ఇదే చెప్తా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి ప్రతిరోజు పడుకునేటప్పుడు రొటీన్ స్టోరీ. ఈ స్టోరీ మాత్రమే చెప్పేవాడు మా తాతయ్య మాకు. అలా ఇంటర్మీడియేట్‌లో బైపీసీలో జాయిన్ అయిన తర్వాత తెలిసింది. అక్కడ జాయిన్ అయితే మెడికల్ కోర్స్‌లోకి వెళ్ళొచ్చు అని చెప్పి. అప్పటిదాకా నాకు తెలీదు. బైపీసీలో జాయిన్ అయ్యాను. 2 ఇయర్స్‌లో నాకు 7,000 ఫీజు. మా తాతయ్య అప్పుడు 7,000 ఫీజు కట్టడం చాలా కష్టమైపోయింది. అక్కడ కాలేజ్ ప్రిన్సిపల్‌ని బాగా రిక్వెస్ట్ చేశారు. ఒక అన్న జాయిన్ చేశారు కదా! ఆ అన్న మాకు 5,000 ఇచ్చాడు డబ్బులు. ఒక 1,500 ఏమో ఆహ్, ఆహ్
కాలేజ్ వాళ్ళు పాప బాగా చదువుతుంది కదా అని 1500 ఫీజు తగ్గించారండి. మీరు అనుకోవచ్చు 500 ఫీజు కట్టడం కష్టం అయిందా అని. 15 సంవత్సరాల క్రితం మా తాతయ్య గారికి 500 ఫీజు కట్టడానికి 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఫీజు కట్టలేదు మా తాతయ్య. అప్పుడప్పుడైతే వచ్చేవాళ్ళు, నాకు తినడానికి పప్పలు కొన్ని కొన్ని ఇచ్చేవాళ్ళు. అంతా బానే ఉండేది. 500 ఫీజు కట్టడానికి మా తాతయ్య 2 సంవత్సరాలు అయినా కానీ ఫీజు కట్టలేదు మా తాతయ్య. ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ తీసుకోవాలి కదా! సర్టిఫికేట్స్ కోసం వెళ్ళినప్పుడు ఫీజు కట్టలేదు. వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వనన్నారు. అక్కడ ఒక సార్ ఉండేవారు, జోజిబాబు సార్ అని. ఆ జోజిబాబు సార్‌కి మా తాతయ్య వాళ్ళు తెలుసంట. ఎప్పుడు ఆ సార్ నాకు కాలేజ్‌లో బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఫోన్ చేయాలన్నా, నాకేదన్నా కావాలన్నా సారే ఇచ్చేవాళ్ళు. ఆ సార్ నాకు 500 రూపీస్ మనీ ఇచ్చారు. కాలేజ్ అయిపోయింది కదా! నెక్స్ట్ దేనికన్నా జాయిన్ అవుతావు కదా! నీ పాకెట్ ఖర్చులకుంటే ఉంచుకో అని చెప్పిచ్చారు. అప్పుడు నేను, మా తమ్ముడే వెళ్ళాము. సర్టిఫికేట్స్ కోసం అని చెప్పేసి. ప్రిన్సిపల్ సార్‌ని ఏదో ఒక విధంగా రిక్వెస్ట్ చేసి సర్టిఫికేట్స్ తీసుకుందామని. ఆ సార్ 500 ఇస్తే ఆ 500 మనీ నేను కాలేజ్‌లో పే చేసి సర్టిఫికేట్స్ తీసుకొని వెనక్కొచ్చేసానండి. నాకు తెలిసి ఇంటర్మీడియేట్‌లో నేనెలా ఉండేదాన్నంటే, మీకెవరికైనా గానీ సినిమా పాటలు ఇనిపిస్తున్నాయనుకో, సినిమా మ్యూజిక్ ఇనిపిస్తుందనుకో, బస్సులో వెళ్తున్నప్పుడు మ్యూజిక్ ఇనిపిస్తుందనుకో, చెవులు బాగానే వింటాం కదా! మాకు కాలేజ్‌లో హాస్టల్‌లో ఉన్నప్పుడు ఇంటర్మీడియేట్ 2 సంవత్సరాలు హాస్టల్‌లో ఉన్నాను. హాస్టల్ నంబర్ 1. ప్రతి ఆదివారం ప్రేయర్ ఉండేది. సండే స్కూల్ కూడా ఉండేది. చాలా బాగుండేది. కానీ ప్రతిరోజు 5 గంటల నుంచి 6:30 వరకు కూడాను మాకు అన్నీ ఉంటాయి కదా! హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ ఉంటారు కదా! హాస్టల్ అన్నాక. 5 గంటల నుంచి 6:30 వరకు సినిమా పాటలు పెట్టేవాళ్ళండి. ప్రతి రూమ్‌కి కూడాను సౌండ్ బాక్సెస్ ఉండేవి. వాల్‌కి అటాచ్ చేసేసి పెద్దగొచ్చేది. నేనైతే బెడ్స్ ఉండేవి కదండీ! ఆ బెడ్స్ కిందకి దూరిపోయి, బెడ్స్ ఎంతుంటాయి హాస్టల్స్‌లో ఇంతింత బెడ్స్ ఉంటాయి కదా! బార్‌కి. ఆ బెడ్ కిందకెళ్ళిపోయి, చెవుల చుట్టూ స్కార్ఫ్ కట్టేసేసుకొని, చున్నీలు గట్టిగా కట్టేసుకొని, ఆ గంటన్నర సేపు ప్రార్థన చేసేదాన్ని. గంటన్నర సేపు ప్రార్థన చేసి ఏం చేసేదాన్ని, ఇవి నా చెవులకి ఇనిపించకూడదు యేసయ్య, నేను వినకూడదు, నాకు ఇనిపించకూడదు, నేను వినకూడదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్పేసి బాగా ప్రేయర్ చేసుకునేదాన్ని. అవి అయిపోయిన తర్వాత బయటకొచ్చేదాన్ని. బెడ్ కిందకి దూరి మొత్తం కప్పేసుకుంటే బయటకొచ్చినప్పుడు ఎలా ఉంటాం, చెమటలతో తడిసిపోతాం. 2 సంవత్సరాలు నా లైఫ్ ఇలాగే ఉండేది. మళ్ళీ ప్లస్ ఏంటంటే, ఒక క్లాస్ ఉన్నామంటే ఒక 4, 5 గ్రూపులు. ఒక్కొక్క గ్రూప్‌లో ఒక్కొక్కలా ఉంటారు కదా! నేనైతే ఏ గ్రూప్‌లో ఉండేదాన్ని కాదు. నా చిన్నప్పటి నుంచి కూడాను స్టిల్ ఇప్పటి వరకు కూడాను నాకొక బ్యాచ్ అనేది ఏది ఉండదు. క్లాస్‌లో అందరితో కలిసి ఉంటాను. అందరితో మంచిగా ఉంటాను. కానీ ఎవరికి ఏదైనా వచ్చినా గానీ, నీ కోసం నేను ప్రేయర్ చేస్తా. దేవుడు కార్యం చేస్తాడు. నేను ఒక పెద్ద పాస్టర్‌గా ఫీల్ అయిపోతూ ఉండేదాన్ని చిన్నప్పుడు. అలా ఎవరికి ఏ చిన్నదొచ్చినా కానీ నా దగ్గర డబ్బులైతే ఉండేవి కాదు కానీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రేయర్ అయితే చేస్తానేదాన్ని. మీకు డబ్బులు కావాలా? ప్రేయర్ చేస్తాను. నా దగ్గర డబ్బులుండేవి కాదు. వాళ్ళకి పప్పలు కావాలని చిన్న చిన్న పిల్లలుండేవాళ్ళు. అరే! మీకు పప్పలు కావాలా? ఏడవమాకండి, మీకోసం నేను ప్రేయర్ చేస్తాను. దేవుడు పప్పలిస్తాడు. ఇలా అందరి దగ్గరికెళ్ళి ప్రేయర్ చేస్తా ఉండేదాన్ని. అసలు సినిమా పాటలనేవి నా చెవులకి వినిపించకూడదని చెప్పేసి నేను అలా ఉండేదాన్ని. ఇంటర్మీడియేట్ అయిపోయింది అలాగా సక్సెస్‌ఫుల్‌గా. నేను ఫస్ట్ క్లాస్‌లోనే పాసయ్యాను. 10థ్ క్లాస్ కూడాను నేను ఫస్ట్ క్లాస్‌లోనే పాసయ్యాను. సమ్మర్ హాలిడేస్‌కొచ్చేసాము. సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చేసేసుకున్నాను. మా తాతయ్య గారంటారు, "బైబిల్ ట్రైనింగ్‌కి వెళ్ళండి" అంటారు. బైబిల్ ట్రైనింగ్‌కి వెళ్ళమంటే, అప్పుడు నాకింక ఇంట్రెస్ట్ లేదు. ఇంటర్మీడియేట్ దాకొచ్చాను కదా! నేనప్పుడు వెళ్తానంటే పంపించలేదు. ఇప్పుడు ఇది మొదలుపెట్టావు తాతయ్య, నేనైతే చదువుకుంటానంటున్నాను. చదువుకుంటానంటే, మన దగ్గర డబ్బులు లేవు కదా! ఎలా చదువుతావు? చదివించడానికి నా దగ్గర డబ్బులు లేవమ్మా. చిన్నగా బైబిల్ ట్రైనింగ్‌కి వెళ్ళు. దేవుడు ఏదో కార్యం చేస్తాడు. ఫ్యూచర్‌లో చదువుకోవచ్చని చెప్తున్నాడు మా తాతయ్య. అసలది నా చెవుల్లోకి వెళ్ళట్లేదు. లేదు నేను చదువుకుంటానని చెప్పేసి ఇంక ఇలాగే ఏడుస్తున్నాను. ఏడ్చేటప్పుడు ఒకరోజు నేను గన్నవరమే వెళ్తున్నాను. ఫ్రెండ్స్‌ని ఎవరినో కలవడం కోసం అని చెప్పేసి, ఏదో ఎంసెట్ ఎగ్జామ్ ఏదో ఉందని చెప్పేసి రాయడం కోసమని వెళ్తున్నాను. గన్నవరం దగ్గర ఏదో ఒక ఏరియా, నాకు పేరు కూడా మర్చిపోయాను ఆ ఊరు. వెళ్ళేటప్పుడు నాకు లేడీ పోలీస్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు. నేనెక్కిన బస్‌లో ఫస్ట్ సీట్‌లో లేడీ పోలీస్ కూర్చుంది ఒక అక్క. యంగ్ అసల ఆ అక్క. ఆ అక్క దగ్గరికెళ్ళిపోయాను. "అక్క నాకు లేడీ పోలీస్ అంటే చాలా ఇష్టమని." అంటే "నువ్వు లేడీ పోలీస్ అవుతావు." ఛీ! ఛీ! నేను అవ్వనంటే, "మరెందుకు ఇష్టమంటే?" "ఏం తెలీదు నాకు చాలా ఇష్టం" అలా అంటాను. "ఏమైపోయిందమ్మా చదువుకోవడం" అంటే, "ఇంటర్ అయిపోయింది. ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికెళ్తున్నాను" అన్నాను. "ఏం చేద్దామంటే నాకేం చేయాలో నాకు తెలీదని" చెప్పేసి అన్నాను. అక్కేం చేసింది, ఒక అన్న నంబర్ ఇచ్చింది. వాళ్ళ తమ్ముడంట. వాళ్ళ తమ్ముడు తిరుపతిలో డాక్టర్ అంట. తను డాక్టరు చదువుతున్నాడు.
నువ్వు బైపీసీ అయిపోయిందన్నావు కదా, అన్నకు ఫోన్ చేయి, నీకు ఏదో ఒక సజెషన్ చేస్తాడు, ఏది చదివితే బాగుంటుందని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఫోన్ నెంబర్ తీసుకున్నా కానీ ఫోన్ చేయడానికి ఫోన్ లేవు కదా అప్పుడు. ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత ఒకరోజు మా చిన్నాన్న మా ఇంటికి వచ్చాడు. అప్పుడు మా చిన్నాన్న కొత్తగా ఫోన్ కొన్నాడు. ఆ ఫోన్ నెంబర్ తీసుకుని అన్నకు ఫోన్ చేశాను. అన్న, నాకు సుష్మక్క ఫోన్ నెంబర్ ఇచ్చింది, నాకు ఇంటర్మీడియట్ అయిపోయింది, మీరు నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందో సజెషన్ ఇస్తారంట, అందుకే మీకు చేశానన్న. ఆ అన్న వాళ్ళు చాలా ప్రేయర్ చేస్తారంట. నువ్వు ప్రేయర్ చేస్తావా, క్రిస్టియన్వా, హిందువా అని. నేను ప్రేయర్ చేస్తాను, మా తాతయ్య గారు వాళ్ళ పాస్టర్ గారు అని చెప్తే ఆయన అన్నాడు, పేరెంట్స్ లేరంటున్నావు కదా, తొందరగా సెటిల్ అవుతావు, బీఎస్సీ నర్సింగ్ చేయి అన్నాడు. బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటన్నారు. అంటే డాక్టర్ కింద నర్సులు ఉంటారు కదా, అప్పుడు తెలియదు కదా, డాక్టర్ కింద నర్సులు ఉంటారు కదా, అలా చేయొచ్చు, నువ్వు బీఎస్సీ నర్సింగ్ చదువుకో, నీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, ఒక సంవత్సరంలో నాది స్టడీ అయిపోయింది, నేను డాక్టర్ అయిపోతాను, నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నారు. సరే అన్నాను. ఆ ఫోన్ నెంబర్ కూడా మిస్ అయిపోయింది. ఇంకా మనసులో బీఎస్సీ నర్సింగ్ అని చెప్పేసి ఉంది. కానీ బీఎస్సీ నర్సింగ్ అంటే చాలా డబ్బులు అవుతాయి అని కూడా చెప్పాడు కదా అన్న. ఇంక ఇది మనకు వద్దులే అని చెప్పేసి వదిలేశాను. ఇంటికి వచ్చి మాత్రం ఏడుస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. 15 రోజులండి నేను అన్నం తినలేదు. ఏమైనా మా అమ్మమ్మ పప్పులు ఇస్తే నేను ఫాస్టింగ్ ఉన్నా కానీ మా అమ్మమ్మ నాకు ఏదో ఒకటి పెడతానే ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఇది తినమ్మా, అన్నం తినకపోయినా ఇడ్లీ తినొచ్చు, ఈ పప్పు తినొచ్చు, ఈ కాయ తినొచ్చు, ఏదో ఒకటి పెడతానే ఉండేది మా అమ్మమ్మ. అలా కొంచెం కొంచెం తింటే 15 రోజులు ఉపవాసాలు ప్రార్థన చేసుకున్నాను. అప్పుడే నాకు ఎలిజబెత్ ఆంటీ, బుల్లమ్మ అంటారు కదా, ఆ ఆంటీ పాపారావు పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నారు. ఆ ఆంటీ అంది నేను బాగా ఏడుస్తున్నాను, ఒకరోజు ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి, ఎందుకు ఏడుస్తున్నావు, అలా ఏడో మాకు, తాతయ్య అంతని మంచిగా చెప్తాడు కదా, తన మాట విను అని చెప్పేసి చెప్తుంది ఆంటీ. కానీ అది నేను ఒప్పుకోవట్లేదు, నేను చదువుకుంటాను ఆంటీ అంటే, పాపారావు పెద్దనాన్న వాళ్ళ 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పెద్ద అక్క వాళ్ళు, సరే మేము తాతయ్యతో మాట్లాడతాము, తాతయ్య ఒప్పుకుంటారులే, నువ్వు ముందెళ్ళి భోజనం చెయ్యి, అప్పుడు నేను మాట్లాడతామంటే, లేదు మీరు మాట్లాడండి, తాతయ్య ఒప్పుకుంటే భోజనం చేస్తా అంటే, తాతయ్య దగ్గరికి వచ్చి మాట్లాడారు వాళ్ళు కూడా. మీ తాతయ్య చివరికి ఒప్పుకున్నాడు, కానీ మీ ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే చదివిస్తాను నేను, మీ తమ్ముడు కూడా 10th క్లాస్కి వచ్చేసాడు, తర్వాత వాడు చదవాలని, నువ్వు చదవాలంటే కష్టం కదా అన్నారు. తమ్ముడు అప్పటికి ఏమన్నాడు, వెంటనే నేను చదువుకోను, అక్కడ చదివించండి అని చెప్పేసి అన్నాడు. 10th తర్వాత నేను ఆపేస్తా అన్నాడు తమ్ముడు. సరే అని మా తాతయ్య లీడింగ్ తీసుకున్నాడు. కానీ తాత దగ్గర అయితే డబ్బులు లేవండి. అప్పుడు నా ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు కూడాను మా తాతయ్యకి వచ్చే కానుక, నేను ప్రతి వారం కానుక చూసేదాన్ని. 50 రూపాయలు, 70 రూపాయలు, అప్పుడు రూపాయి కాయిన్సే ఎక్కువ వచ్చేవి. అలాగా అప్పుడు ఒక విశ్వాసులు వచ్చేసి ఒక 15 మంది దాకా ఉండేవారు. నాకు తెలిసి ఆ 15 కుటుంబాల్లో ఒక 2 కుటుంబాలు, 3 కుటుంబాలు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా. తాతయ్య గారు అప్పుడు వచ్చే కానుక 50 రూపాయలు, 70 రూపాయలు, అసలు 100 రూపాయలు వచ్చిందంటే పెద్ద గగనం. అసలు మా తాతయ్య వాళ్ళు ఆయనకు వచ్చే ఆ కానుకల్లో కూడాను ఇంత పెద్ద ఫ్లెక్స్ వేసేసి ఇలా మీటింగ్ పెట్టేవాళ్ళు. అప్పుడు ఎలిషా అన్న వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. ఆ అన్న వాళ్ళే సౌండ్ బాక్సులు, ఈ మిక్సర్లు, మ్యూజిక్ మొత్తం వేసుకొచ్చేవాళ్ళు. ఎలిషా అన్న వాళ్ళు తాతయ్య వాళ్ళు మీటింగ్ పెడుతున్నారంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళు వేసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇంత చేసినా కానీ అక్కడ ప్రార్థనకు వచ్చి కూర్చునేది మాత్రం 2, 3. ఇంత 3 రోజులు కూడా 2, 3 సేవకులు అయితే 10 మంది వచ్చేసేవాళ్ళు. ఆ వచ్చిన 10 మంది సేవకులకి ఒక్క పూట భోజనం పెట్టడం కూడా మా తాతయ్య వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే అప్పుడు పరిచర్య కూడాను మొదలై కూడాను పరిచయం 10 సంవత్సరాల దాకా అవుతుంది. 10, 12 సంవత్సరాలు అయినా కానీ సంఘం వచ్చేసి, అంటే కుటుంబంలో 2, 3 చొప్పున వచ్చినా కానీ ఒక 12, 13 మంది విశ్వాసులు మాత్రమే వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చే కానుక అనేది అప్పుడు భోజనం తినడమే కష్టంగా ఉండేది. అప్పుడు మా మామకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఇంకా అదంతా పక్కనైతే మమ్మల్ని మాత్రం వాళ్ళ తల్లికి వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల కంటే కూడాను మా ఇద్దరికి మా తాతయ్య అమ్మమ్మ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మా చిన్నమ్మ కూడా మా విషయంలో ఎప్పుడు అభ్యంతరం పెట్టేది కాదు. సరే మా తాతయ్య వాళ్ళు మాకు ఫుల్గా పొట్ట నిండా అన్నం పెట్టినా, మాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఎప్పుడైనా కానీ అటు ఏదన్నా సంవత్సరంలో ఒకసారైనా ఏదన్నా స్పెషల్గా ఐస్ క్రీమ్ తినాలి, ఇలాంటివి ఉంటే మా చిన్నమ్మ మా చిన్నాన్న మాకు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఇలా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను నర్సింగ్ జాయిన్ అవ్వాలి, ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలని చెప్పి తాతయ్య అడుగుతున్నారు. నాకైతే తెలియదు. అప్పుడు ఎప్పుడో ఒక అన్న అన్నాడు, ఏదో నర్సింగ్ అంట చేస్తే బాగుంటుందంట అని చెప్పాను అన్నాడు.
అప్పుడు మా తాతయ్య కేతనకొండ ఎలీషా అన్న దగ్గరికి తీసుకెళ్ళారు, పాస్టర్ గారి దగ్గరికి. ఆ అన్న దగ్గరికి వెళ్తే అన్న అన్నాడు, విజయవాడలో కాలేజ్ ఉంది, తీసుకువెళ్తాను అక్కడికని చెప్పేసి అన్న తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఏంటి, తెలుగు మీడియమా, ఓకే సరేలే, అయితే నువ్వు బీఎస్సీ నర్సింగ్ చదవలేవు కానీ జిఎన్ఎం చదువు, అదైతే చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్పి అన్నారు. చెప్పాను కదా, ఎవరైనా నాకు అది అవ్వదు అంటే అది అయిపోతుందని చెప్తాను నా సమాధానం. లేదు సార్ నేను బాగా చదువుతాను అంటున్నాను. బాగా చదువుతావమ్మా, బీఎస్సీ నర్సింగ్ అంటే లక్షల్లో అవుతుంది ఖర్చు కూడాను. నువ్వు ఒకవేళ ఫెయిల్ అయ్యావనుకో పెట్టిన 1,00,000 వేస్ట్ అయిపోతా సంవత్సరానికి. మరి ఇంత ఖర్చు పెట్టి మీ పేరెంట్స్ ఏమో చదివించలేరని చెప్తున్నావు, నువ్వేమో తెలుగు మీడియం అంటున్నావు కదా. లేదు సార్ నేను బాగా చదువుతాను, మీరు ఇంగ్లీష్లో ఏమైనా అడగండి నేను అన్నిటికీ సమాధానం చెప్పేస్తా ఇంగ్లీష్లో అంటున్నాను. సర్లే ఇక్కడైతే సీట్స్ లేవు, నువ్వు ఖమ్మం దగ్గర కాలేజ్కి రిఫర్ చేస్తాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్పేసి అన్నాడు. నాకు బాగా గుర్తు, మా తాతయ్య ఎవరి దగ్గర 1,500 అప్పు తీసుకుని, ఆ 1,500 తీసుకుని మేము ఖమ్మం కాలేజ్కి వెళ్ళాం. కాలేజ్కి వెళ్ళి అక్కడ సార్ని వెళ్ళాం, సార్ దగ్గరికి. సార్ని రిక్వెస్ట్ చేశారు, మాకు సంవత్సరానికి 1,00,000 ఫీజు, 1,00,000 ఫీజులో 60,000 స్కాలర్షిప్ ఇస్తారు, 30,000 సంవత్సరానికి మేము కట్టాలి. ఒకవేళ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇవ్వకపోతే 1,00,000 రూపాయలు మీరే కట్టాలి అని బాండ్ రాస్తాము, బాండ్ మీద సైన్ చేస్తే మేము కంటిన్యూషన్ చేస్తామని చెప్పి అన్నారు. మా తాతయ్య గారు సైన్ చేశారు. కానీ నాకు బాగా గుర్తు, ఆ సంతకం చేసేటప్పుడు కూడా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని మా తాత సంతకం చేశాడు. నేను చదువుతా, నాకు తెలియదు, నేను చదువుతా లాస్ట్ అక్కడికి వెళ్ళిన దాకా కూడా అదే గోల నాది, నేను చదువుతాను. సైన్ చేశారు. ఇంకా నెలకు వచ్చి మేము సంవత్సరానికి 30,000 ఫీజు కట్టాలి. కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఆ సంవత్సరం అయిపోయిందాక ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని, ఏమని, నా ఫీజు కట్టేయాలి మా తాతయ్య గారు, దేవా నువ్వు నాకు సహాయం చేయి, మా తాతయ్యకి డబ్బులు ఇవ్వు అని చెప్పేసి ప్రతిసారి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నేను అనుకునేదాన్ని క్లాస్లో అందరికన్నా నేనే లాస్ట్ ఫీజు కడతానేమో అనుకునేదాన్ని. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడాను నాదే ఫస్ట్ ఫీజు అయ్యేది. అందరు ఎలా ఫీజు కట్టేవాళ్ళు, ఇన్స్టాల్మెంట్లో 10,000 కట్టేవాళ్ళు. మా తాతయ్య ఎలా కట్టేవాళ్ళు, 5,000, 500, 1,000 రూపాయలు, 1,500 ఇలా ఫీజు కడతా వచ్చేవాడండి. అలా కడతా వచ్చినా కానీ విత్ ఇన్ 1 ఇయర్, 8 months, 9 months అయ్యేలోపు మా తాతయ్య ఫీజు కట్టేసేవాడు. వాళ్ళకి చాలా కష్టంలో ఉన్నా కానీ వాళ్ళ రక్తాన్ని కూడా డబ్బుగా మార్చేసి వాళ్ళ తిండి తిప్పులు అన్నీ మానేసేసుకుని నా చదువుకు చాలా పెట్టుబడి పెట్టారు. మా తమ్ముడికి పెట్టిన పెట్టుబడి కంటే మా తాతయ్య వాళ్ళు నన్ను చూసిందే చాలా ఎక్కువ. ఇలాగా 4 years నా స్టడీ అయిపోయింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఈ 4 years కూడాను నేను బాగా ప్రేయర్ చేసుకునేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడున్నా కానీ ప్రేయర్ చేసుకునేదాన్ని. ఫైనల్ ఇయర్లో మాకు క్యాంపస్ సెలక్షన్స్ జరిగినాయి. క్యాంపస్ సెలక్షన్స్ నేను సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్ యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యాను క్యాంపస్ సెలక్షన్లో. అక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు 2 years వాళ్ళు 2 yearsకి బాండ్ రాపించుకున్నారు. 8 months అయిపోయింది. అందరూ ఏదో మా డాక్టర్స్ దగ్గర కంప్యూటర్లో నుంచి సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేయించుకుంటున్నారు, ఏదో అప్లికేషన్ డౌన్లోడ్ చేయించుకుంటా తీసుకుంటున్నారు, సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటున్నారో కూడా నాకు తెలియదు ఆ అప్లికేషన్ ఏంటో. మా సార్ అన్నారు, నేను పక్క నుంచి చూస్తున్నాను, ఒక అప్లికేషన్ మిగిలిపోయింది, సార్ ఎక్స్ట్రా డౌన్లోడ్ చేసేసారు. సార్ అన్నారు, నువ్వు ఎక్కడ అన్నారు. నేను విజయవాడ అండి అన్నా. మరి నువ్వు పెట్టట్లేదా జాబ్స్కి అన్నా. ఏం జాబ్ అండి అంటే, నువ్వెక్కడ దొరికావమ్మా, హైదరాబాద్లో వర్క్ చేస్తా కూడాను అందరు గవర్నమెంట్ జాబులు పడి పెట్టుకుంటుంటే ఏం అప్లికేషన్, ఏం జాబ్ అంటున్నావు ఏంటి అంటున్నారు. నాకు తెలియదు సార్ అంటే, సార్ అప్లికేషన్ తీసుకుని నా డీటెయిల్స్ మొత్తం రాసి సార్ అన్నారు, ఇంకో ఈ అప్లికేషన్ కూడా నేనే ఫిల్ చేశాను, దీన్ని తీసుకెళ్ళి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అప్లికేషన్ ఇవ్వు, అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది, సెలెక్ట్ అయ్యామనుకో గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పేసి చెప్పారు సార్. అప్పుడు గవర్నమెంట్ జాబ్ వాల్యూ కూడా నాకు తెలియదు, అసలు ఆ జాబ్ ఎలా చేస్తారో కూడా తెలియదు, ఆ హాస్పిటల్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అప్లికేషన్ తీసుకున్నాను, రేపు సెలవు తీసేసుకున్నాను. నైట్ బయలుదేరిపోయి ఇంకా తాతయ్య, ఎలిజబెత్ ఆంటీ వాళ్ళ బాబు నాగరాజు మమ్మల్ని బైక్ మీద తీసుకెళ్ళాడు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్కి. అప్లికేషన్ ఇచ్చేసేసాను, రిటర్న్ డ్యూటీకి కూడా వెళ్ళిపోయాను హైదరాబాద్ డ్యూటీలు చేసేటప్పుడు ఒక రోజు నాకు ఇంటి దగ్గర నుంచి మా మామయ్య ఫోన్ చేశాడు, నీకోసం ఏదో లెటర్ వచ్చింది, నీ పేరు మీద వచ్చింది, ఆ లెటర్ ఏంటో నాకు తెలియదు, వచ్చి చూసుకో అన్నాడు. ఏం లెటర్ మామయ్య, నాకు తెలియదు, వచ్చి చూసుకో అన్నాడు. సర్లే అని చెప్పేసి ఏం లెటర్ వచ్చింది అని చెప్పేసి, ఆ లెటర్లో మే నెల 14వ తారీఖు లాస్ట్ డేట్ అంట, ఆ డేట్ లోపు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కనిపించాలని చెప్పారని చెప్పేసి లెటర్లో ఉందని చెప్పాడు మా మామయ్య.
మే నెల 13వ తారీఖు నైట్ నేను సెలవు తీసుకొని మే నెల 14వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నాకు వచ్చిన లెటర్ని తీసుకువెళ్ళాను. లెటర్ తీసుకువెళ్ళి అంటున్నాను, అక్కడ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ దగ్గర చూపించి బయట సెక్యూరిటీకి ఎక్కడ చూపించాలి అంటే పలానా రూమ్కి అన్నారు. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి అంటున్నాను, అండి నాకు ఏదో లెటర్ వచ్చిందండి, దీన్ని తీసుకొచ్చానని చెప్పి అంటున్నాను. ఆయన అంటున్నాడు, ఇది ఏదో లెటర్ కాదమ్మా మహాతల్లి, ఇది కాలింగ్ లెటర్, నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఈ హాస్పిటల్లోనే జాబ్, ఈ రోజే నీకు స్టార్టెడ్ డేట్, నువ్వు ఈ రోజే జాబ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పారు. జాబ్లో జాయిన్ అవ్వాలి, నేను వెనక్కి వచ్చేసి అంటున్నాను, ఆ సర్టిఫికేట్స్ మొత్తం పట్టుకుని నేను ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వను అంటున్నాను. అంటున్నాడు మా తమ్ముడు, ఈ హాస్పిటల్ నీట్గా లేదు, చిచ్చి ఈ జాబ్ నేను జాయిన్ అవ్వను అంటున్నాను. లేదు ఈ హాస్పిటల్ మంచిది, గవర్నమెంట్ జాబ్ అంటే జాయిన్ అవ్వు అని చెప్పేసి మా తమ్ముడు ఇంకొక ఫ్రెండ్ బలవంతాన నా సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో ఇచ్చారు. అలా నాకు 2015లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది. నాకు అప్పుడు ఆ జాబ్ వాల్యూ తెలియదు, అప్పుడు వచ్చే శాలరీ విలువ కూడా నాకు తెలియదు. కానీ జాబ్ వచ్చింది, నేను జాబ్ సక్రమంగానే చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎత్తు పొడుగులు కొన్ని తప్పులు కొన్ని లోపాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నా లైఫ్లో వస్తూనే వచ్చినాయి. చిన్న మిస్టేక్స్ చేయడం, మళ్ళీ వాటిని ఏ చిన్న మిస్టేక్ చేసినా కానీ ఏంటంటే ప్రార్థనలో ఉండడం వల్ల మా తాతయ్య గారు ఎప్పుడు కరెక్షన్ చేస్తూనే ఉండేవాళ్ళు. అమ్మమ్మ తాతయ్య నా కోసం బాగా ప్రేయర్ చేసేవాళ్ళు, నా లైఫ్ కోసం. వాళ్ళు చేసిన ప్రార్థన వల్ల నేను ఎన్నిసార్లు తప్పు దారిలోకి వెళ్ళాలి అని చెప్పి సాతాను ప్రేరేపించినప్పటికీ వాళ్ళు చేసిన ప్రార్థన ఏం చేసిందంటే నన్ను వెనక్కి తీసుకొచ్చేసింది, నన్ను మళ్ళీ కరెక్ట్ దారిలోనే ఉంచేది. నేను దారి తప్పుతున్నాను అంటే ఆటోమేటిక్గా వాళ్ళు గైడ్ చేసేసేవాళ్ళు. ఇలా నాకు జాబ్ వచ్చింది, ఒక 4-5 ఇయర్స్ అయిపోయింది. తర్వాత నాకు మ్యాచెస్ చూస్తున్నారండి. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నా మ్యాచ్ విషయంలో నా వివాహ విషయంలో సాతాను నన్ను చాలా పడగొట్టాలని చెప్పేసి ఎన్నో రకాలైన అడ్డదారులు నాకు చాలా చూపించాడు. నాకు నా వివాహం సమయం వచ్చింది. నాకు ఎప్పుడు అసలు నేను మామూలు చిన్నప్పటి నుంచి ఏమనుకునేదానంటే నన్ను మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి ఒక భార్య భర్త నార్మల్ ఆర్డినరీ లైఫ్, సింపుల్గా మధ్యతరగతి కుటుంబంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి పనిచేస్తే వాళ్ళ శాలరీ ఒక 30,000 రావచ్చు, మహా అయితే ఒక 25,000 రావచ్చు. అదే అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నాకు వచ్చే శాలరీ, అప్పుడు నేను అనుకునేటప్పుడు నాకు వచ్చే శాలరీ ఎంత అంటే 22,000. సరే నాకు 22,000, నాకు సంవత్సరం శాలరీ పెరిగిద్ది. అలాంటప్పుడు నాకు ఇలా శాలరీ పెరుగుతున్నప్పుడు ఇద్దరు కలిసి ఒక మధ్యతరగతి కుటుంబంలో పనిచేసే వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఇంత శాలరీ వస్తుంది కదా, నేను వాళ్ళిద్దరు కష్టపడి పనిచేసే శాలరీ నాకు ఒక్కదానికే వస్తుంది. సో నాకు వచ్చే భర్త, నేను డ్యూటీలో బిజీగా ఉండి ఆయన డ్యూటీలో బిజీగా ఉండి చివరికి మా ఇద్దరికి ప్రేయర్ లైఫ్ అనేది సెట్టే అవ్వదు. సో నాకు వచ్చే భర్త మాత్రం తప్పనిసరిగా నాకంటే బాగా ఆత్మీయ జీవితంలో నాకంటే డబుల్ ఉండాలి, ప్రార్థన నాకంటే బాగా చేయాలి, వాక్య ధ్యానం నాకంటే బాగా చేయాలి. వీటిల్లో డామినేట్ చేయకుండా ప్రేయర్ లైఫ్ని డామినేట్ చేసే వ్యక్తి రావాలని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నానండి. ఆ తర్వాత మా తాతయ్య చాలా మ్యాచెస్ చూశారు. ఆ తర్వాత నాకు వివాహం జరిగింది. నేను ఏ విధంగా అయితే కోరుకున్నానో నా భర్త మాత్రం అది నిజంగా ప్రేయర్ లైఫ్లో మాత్రం అప్ టు మ్యారేజ్ వరకు మా తాతయ్య నన్ను గైడ్ చేస్తే, మ్యారేజ్ అయిన తర్వాత నన్ను నా భర్త నన్ను చాలా బాగా గైడ్ చేశాడు. ఫిజికల్ లైఫ్లో నేను మా ఫ్యామిలీని మోటివేట్ చేస్తూ ఉంటే స్పిరిచువల్ లైఫ్లో నన్ను నిలబెట్టింది అయితే ఆయన. తర్వాత మాకు పిల్లలు లేరు, కానీ పిల్లలు లేరని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సరే 3-4 ఇయర్స్ కానీ దేవుడు ఇస్తారని చెప్పి అనుకునేవాళ్ళం. కానీ ఒక సంవత్సరం మాత్రం ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు అనుకున్నాను, ఎస్ఐ నాకు ఈ టైంలో ఒక పాప బాబు ఉంటే వాళ్ళని చూసినప్పుడు నాకు కొంచెం మైండ్ రిలీఫ్ అయ్యేదేమో, నా చుట్టుపక్కల ఇంతమంది ఉన్నా కానీ ఆయనకు ఆరోగ్యం బాగపోతే నాకు మైండ్ రిలీఫ్ అవ్వట్లేదు అని చెప్పి ఇలాగే అనుకున్నాను. ఆ నెక్స్ట్ మంత్కి నేను కన్సీవ్ అయ్యాను. ఆ తర్వాత మేము పరిచర్య స్టార్ట్ చేసాం. ఆయన ఒక సువార్థికుడు అని చెప్పేసి నేను మ్యారేజ్ చేసుకున్నాను. పరిచర్య చేస్తారని చెప్పేసి మేము పరిచర్య స్టార్ట్ చేసాము. పరిచర్య స్టార్ట్ చేసిన 3 ఇయర్స్ వరకు కూడాను నేను, ఆయన, మా అత్తయ్య మేము ముగ్గురమే చర్చిలో కూర్చునేవాళ్ళం. ఇలా 3 ఇయర్స్ అయిపోయింది. 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత 4th ఇయర్లో ఏం చేసామంటే ఇద్దరం కలిసి ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసాం. మా పరిచర్య విషయంలో నువ్వేదో ఒక కార్యం చేసేయ, నువ్వే మార్గాలు తెరువు అని చెప్పేసి ఇద్దరం కలిసి, అప్పటి వరకు నా జాబ్ నేను చూసుకునేదాన్ని, ఆయన పరిచర్య చూసుకునేవాళ్ళు, నేను జస్ట్ ఆయనకి సపోర్ట్గా మాత్రమే ఉండేదాన్ని. కానీ ఈ పరిచర్య విషయంలో సంఘం కట్టబడకపోవడం వల్ల ఆయన కొంచెం బాధపడుతూ ఉండడం చూసి, ఇలా కాదు నేను ప్రార్థన పరిచర్య విషయంలో నేను కూడా ప్రేయర్ చేయాలని ఇద్దరం కలిసి ఏక మనసు కలిగి 40 days ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసామండి. 40 days ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఒకే విశ్వాసం వచ్చేవాళ్ళు. అప్పుడు ఆవిడ కూడా వేరే చర్చ్కి వెళ్ళేది.
అలా ప్రేయర్ స్టార్ట్ చేసిన తర్వాత 40 డేస్ ఫాస్టింగ్ పీరియడ్ అయిపోయేపాటికి మాకు చర్చ్ బిలీవర్స్ నలుగురు వచ్చారు కొత్తగా. అప్పటి నుంచి ఒక 1 ఇయర్ మేము 40 డేస్ స్టార్ట్ చేసి ఈ 1 ఇయర్ లోపు మా చర్చికి ఒక 13 మంది దేవుని బిడ్డలైతే సన్నిధికి వస్తున్నారు. మేము వాళ్ళెవరికి ఇంకా బాప్తిస్మం అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం దేవుడు వాళ్ళని దేవుని సన్నిధికి నడిపిస్తున్నారు. ఇట్టి విధంగా నేను పుట్టినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడాను మనస్ఫూర్తిగా చెప్పగలను, దేనికోసం కూడాను బాధపడాల్సిన స్థితిలోకి అయితే దేవుడు తీసుకెళ్ళలేడు. నేను హ్యాపీగా ఆ డ్యూటీ చేసుకొచ్చుకుంటాను. ఇంట్లో వర్క్ చూసుకుని పరిచయకి వెళ్తాను. నేను ఈ పని చేయాలి కదా, నాకు డబ్బులు లేవే, ఇలా ఆలోచించే స్థితిని అయితే దేవుడు ఎప్పుడు ఇవ్వలేదు. దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. మాకు ఇచ్చే శాలరీ నాకు సరిపోతుంది. ఆయన దేవుడు ఇచ్చిన పరిచయంలో ఇద్దరు నమ్మకంగా వెళ్తున్నాం. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ప్రేయర్ఫుల్ లైఫ్ని ఇచ్చాడు. వీటన్నిటికీ కారణం మేము ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్క మనిషి ఏంటంటే ప్రతి ఒక్క ఏదో ఒక టైం వస్తుంది. ఆ టైంలో ఏంటంటే నా లైఫ్ ఇంకా ఇది 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 కొనాలి కదా, ఇది కట్టాలి కదా, దీనికి డబ్బులు ఎలా వస్తాయి, ఇలా తప్పనిసరిగా అందరూ ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ఆ బాధ అయితే దేవుడు ఎప్పుడు ఇవ్వలేదు. మనసుకి ఎప్పుడైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నాము, దేవుడు ఇల్లు ఇచ్చేసాడండి. చర్చి కొనుక్కోవాలి చర్చికి స్థలం కొనుక్కోవాలి అనుకున్నాము, చర్చికి కూడా స్థలం కొనుక్కోవడానికి ఆ చర్చిలోనే ఒక చిన్న రేకుల షెడ్ వేసి ఉంటే అది కొనుక్కోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. నా జీవితంలో దేవుడు చిన్నప్పటి నుంచి అన్ని మేలులు మాత్రమే చేస్తూ వచ్చాడండి. కానీ ప్రతి మేలు వెనకాల మాత్రం నా ప్రార్థన ఉంది. వెనకాల మా తాతయ్య అమ్మమ్మ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వీళ్ళందరూ కూడాను నా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు. అందరి ప్రార్థన వల్ల దేవుడు నన్ను ఒక మంచి స్థితిలో అయితే ఉంచగలిగాడు. నేను మీకు కూడా చెప్పగలిగేది ఏంటంటే ఏది ఊరికినే రాదండి. ఒకరి జీవితంలో మనం చూసినప్పుడు వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు కదా అనుకుంటాం, నా స్థితి ఇలా ఉంది కదా అని చెప్పేసి అనుకుంటాం. మీరు కూడాను మీ పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు, కుటుంబ జీవితంలో అవ్వచ్చు, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వండి. మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. ఏ పని మొదలు పెట్టినా కానీ దాని ముందు కన్నీటితో ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. తప్పనిసరిగా కూడాను దేవుడు మీ కుటుంబాల్లో కూడాను సర్వ సమృద్ధిని, ఆశీర్వాదాలను అయితే ఇస్తాడు. ఈ సమయాన్ని ఇచ్చిన సేవకులు నా వందనాలు. ఇస్తున్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.